నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గొట్టపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పటివరకు మనం కన్యా, తుల రాశుల గురించి చెప్పుకున్నాము. ద్వాదశ రాశుల పైన మన షష్టగ్రహ కూటమికి సంబంధించి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చెప్తారా? ఎలా ఉండబోతుంది వాటి మీద వృశ్చిక రాశి మీద ప్రభావం? అయితే మనం చూసుకున్నట్టయితే గనక ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి మీద ప్రభావితం చూపిస్తుంది షష్టగ్రహ కూటమి. బాగానే చూపిస్తుంది. కానీ మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ఈ షష్టగ్రహ కూటమితో చాలా వీడియోస్ నేను చూశాను. చాలామంది గురువులు ఏంటంటే అంటే వారి వారి యొక్క నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అన్ని రాసుల వారికి ఏం చెప్పాలో అవి చెప్తూ ఉన్నారు. కానీ చివరిలో ఏంటంటే అది ఏం జరుగుతుందో తెలియదు కానీ భయపెట్టేదానికి ఎక్కువైతే చూపిస్తా ఉన్నారు. అంటే దీనివల్ల ఇది జరుగుతుంది, మీరు ఒక ₹1,00,000 పెట్టి హోమం చేయించుకోవాల్సింది ఖచ్చితంగా అనగానే వీళ్ళు ఏమవుతారంటే ముందు భయభ్రాంతులు అవుతారు. వీరికి ఏమవుతుందో తర్వాత విషయం. అంటే ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి అవేర్నెస్ ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ద్వాదశ రాశుల్లో ఉన్నప్పటికీ వృశ్చిక రాశి గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ద్వాదశ రాశులు వారందరికీ కూడా చెప్పదగింది ఏంటంటే ఈ షష్టగ్రహి కూటమి మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:50 తర్వాత వస్తుంది. కుంభరాశిలో నుంచి మీనరాశికి ఏర్పడేటువంటి ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశికి సంచరించడం ద్వారా షష్టగ్రహి కూటమి ఏర్పడుతుంది. దీని ద్వారా ద్వాదశ రాశులు వారు అందరి మీద ప్రభావితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ భయపడేటువంటి ప్రభావితం కాదు. ప్రతిది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వారికి 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే ప్రతి వారికి కాదు, ప్రతి రాశికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రానికి లగ్నాలు ఉంటాయి, లగ్నాలు ఉంటాయి. అలాగే మనకి ఉంటాయి కాబట్టి వారి వారి యొక్క స్థితిగతులు, వారి వారి యొక్క ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది వాటి ద్వారానే ఏర్పడేటువంటి ఇది మాత్రమే ఒక శుభదృష్టి మాత్రమే ఉంటుంది. అంటే వారి యొక్క దశలు అంతర్దశలు కూడా ఉంటాయి. మీది మీనరాశి, నాది మీనరాశి, నాది కర్కాటక రాశి, నీది కర్కాటక రాశి, లేదా నాది వృశ్చిక రాశి, మీది వృశ్చిక రాశి. అంటే ఇక్కడ మనం కొంతమంది మనం చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశిలో వాళ్ళు డాక్టర్లు ఉంటారు, అవును. వృశ్చిక రాశి వారు లాయర్లు ఉంటారు, అవును. వృశ్చిక రాశి వారు ఇంజనీర్లు ఉంటారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళందరూ ఒకటే వృత్తి చేయాలి కదా, అవును. ఎందుకు చేయట్లేదు? వృశ్చిక రాశి వారు వంటలు చేసే మాస్టర్స్ ఉంటారు, వృశ్చిక రాశి వారు లేడీస్ ఉంటే కలెక్టర్లే ఉంటారు, పొలిటీషియన్లు ఉంటారు. ఎందుకు ఒకటే చేయట్లేదు? వృశ్చిక రాశి వాళ్ళు అందరూ ఒకటే మతం ఎందుకు కాదు? అంటే గ్రహ కూటమి ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహ కూటమి ఎంతవరకు అయితే కావాలో ఆ గ్రహ కూటమి ఎవరి మీద అయితే ప్రభావితం ఉంటుందో ఖచ్చితంగా వారి మీద ప్రభావితం ఉంటుంది. కానీ దానికి తగ్గటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర తగ్గుతుంది. అంతేగాని ఆ గ్రహ కూటమి ఏర్పడటం ద్వారా ఆకాశము భూమి కలవ్వు, ఏది కూడా ఇది అవ్వదు. నిప్పుల వర్షం కురిసేసి మనం అందరం అగ్నిహావతి అయ్యాం, సునామీ వచ్చేసి అందరూ ఇదే దానికి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు. అది మీ మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఈ మనం చెప్పే పరిహారాలు కానీ మనం చెప్పే ప్రభావాలు కానీ ఏమైనా కనిపించినప్పుడు ఖచ్చితంగా ఒకసారి గురువు గారి దగ్గరకు వెళ్ళి మీ జాతకాన్ని ఒకసారి చూపించుకుంటే ఈ షష్టగ్రహ కూటం నుంచి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఒక విషయము, ఈ షష్టగ్రహ కూటమి అనేది కూడా ఎలా ఉంటుందనే దాన్ని చూస్తే గనక మనకి ఇప్పుడు ఎండాకాలంలో ఎండ ఎలా ఉంటుంది, దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటాం కదా. ఏదైనా జ్యూస్ తాగడమో, పానీయాలు తీసుకోవడమో, ఏసీలో కూర్చోవడమో, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అంబ్రెల్లా తీసుకోవడమో, స్కార్ఫ్ తీసుకోవడమో, లేదా దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటాం. దాని ద్వారా బయటపడతాం. లేదా దానికి ఎండకి మనము ఇదే ఇబ్బంది పడిపోతాం. వడదెబ్బ అంటారు. వడదెబ్బ అంటే వడ తీసుకుని కొడితే పగిలిపెట్టిన దెబ్బ కాదు, మనం తినేటువంటి వడ కాదు, ఎండ నుంచి వచ్చేటువంటిది వడదెబ్బ అంటారు దానికి. ఆ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. బాగా వర్షం పడింది అనుకోండి, దాని దగ్గర ప్రికాషన్స్ మనం తీసుకుంటాం. అలానే షష్టగ్రహి కూటమి ద్వారా కూడా మనం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది, భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. ఇది అందరికీ కూడా చెప్తుంది అనమాట. అయితే వృశ్చిక రాశి వారికి కూడా ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే వృశ్చిక రాశి వారి మీద శని ప్రభావితం ఎక్కువ ఉంటుంది. అలా అని భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. శని ప్రభావితం ఉంటుంది, కాదని కాదు. కానీ భయభ్రాంతులు అయ్యేసి మరీ అప్పు చేసి ఏదో ఇక మనకి స్కైలాబ్ పడుతుందని చెప్పేసి అని మాకు ఒక పాఠంలో వచ్చేది, స్కైలాబ్ పడుతుందని చెప్పేసి అని అప్పుడు ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా అప్పులు తీసుకొచ్చేసి పిండి వంటలు తినేసి ఉన్నారు. తర్వాత అది స్కైలాబ్ మన మీద కాదు, ఏదో సముద్రంలో పడిపోయిందని చెప్పి అప్పులు తీర్చలేక కొంతమంది ఇబ్బంది పడ్డారట. అలానే షష్టగ్రహ కూటమి వస్తుంది అని చెప్పేసి అప్పులు తీసుకొచ్చేసి విదేశాలకు వెళ్ళటం, పిక్నిక్లకు వెళ్ళటం, అప్పులు చేసి పిండి వంటలు తినడం, అప్పులు చేసి వాళ్ళు ఏమి కోరికలు ఉన్నాయో అవి తీర్చుకోవడం. మొన్న కొంతమంది బస్సు చేసుకుని గోవాకి వెళ్ళారట.
అంటే షష్టగ్రహ కూటమి వస్తుంది, మనం మేము ఏమైపోతామో పోతాము, అని. ఆహా. లాస్ట్ ఎంజాయ్మెంట్ ఇదే అని చెప్పి. అలానే అట్లా ఏం అవసరం లేదు. అంటే చెప్పేవాళ్ళు అలానే ఉన్నారు, అర్థం చేసుకునేవారు అలానే ఉన్నారు. సో అలా ఏం లేదు. వృశ్చిక రాశి వారికి కూడా అదృష్టం ఉంటుంది, అట్లా ఏం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న చిన్నవి ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఓకే. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త ఓకే. వహించుకుంటే సరిపోతుంది. ఆ శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు. ఎలా అంటే ఫాస్ట్గా 150 స్పీడ్ ఉన్నది 149 వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ చేస్తాం, బ్రేకులు ఫెయిల్ అవుతాయి. అవును. అందుకని శని భగవానుడు ఏం చేస్తాడంటే మనిషిని చంపకుండా ఎవరికోళ్ళు గుద్దించేసి అక్కడ ఇబ్బంది కలిగిస్తాడు. ఆ స్ట్రెస్ వల్ల నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చిన్నగా ఆచి చూసి వెళ్తారు. ఇబ్బంది కలిగించడం అంటారు. అంటే అక్కడ ఏంటి ఇబ్బంది కలుగుతుంది, కానీ చైతన్యం నీలో మార్పు వస్తుంది, ఉమ్. అది కలిగిస్తాడు శని భగవానుడు. అందరూ కూడా శని భగవాను చూసి భయపడతా ఉంటారు. శని భగవానుడు అందరికల్లా మంచి వ్యక్తి. తను ఎలాంటి వ్యక్తినైనా మార్చగలుగుతాడు, ఎలాంటి వ్యక్తినైనా చైతన్యం కలిగిస్తాడు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా అదృష్టాన్ని ఇస్తాడు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు నా వరకు నేను చూసినట్టు ప్రకారంగా, నాకు వచ్చినటువంటి కాల్స్ ప్రకారం కావచ్చు, గ్రహరీత్యా ప్రకారంగా కావచ్చు, వృశ్చిక రాశి వారికి బాధ్యత రహితంగా, ఉమ్. బాధ్యత లేకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎన్ని చెప్పినా వినకుండా వారి పని వారి మొండిగా మూర్ఖంగా చేసేటువంటి ఎవరైతే ఉన్నారో, అందరూ కాదు, ఎవరైతే ఉన్నారో వారికి కూడా బాధ్యత వచ్చేలాగా ఉన్నారు ఇప్పుడు షష్టగ్రహ కూటమి వల్ల. అంటే షష్టగ్రహ కూటమి వల్ల ఎంతమంది జరుగుతుంది చూడండి. ఊరకనే ఖాళీగా కూర్చునే వారికి కూడా అదృష్టం వస్తుంది, పని చేసేదానికి ఉంటుంది. ఉమ్. అలాంటి అదృష్టాన్ని వస్తుంది షష్టగ్రహ కూటమి వల్ల వృశ్చిక రాశి వారికి కూడా. ఓకే. కానీ అందుకని భయపడే అవసరం లేకుండా ఈ యొక్క మార్చి 29వ తారీఖు ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల వృశ్చిక రాశి వారికి కూడా చాలా కలిసి వస్తుంది. కాబట్టి వారి యొక్క రాసుల ప్రకారంగా, వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా, వారి యొక్క దశాంతర్దశలు నడిచేటువంటి గోచార ప్రకారం కూడా వాళ్ళు చూసుకున్నట్టయితే, వారికి ఉన్నటువంటి పరిహారాలు కరెక్ట్ గా చేసుకున్నట్టయితే వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇంకో అదృష్టం ఉంది, విదేశానికి వెళ్ళేదానికి అదృష్టం ఉంది. ఖచ్చితంగా విదేశానికి వెళ్తే మరొక 90 మందికైనా వీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఎందుకు 100 చెప్పలేదు 10 చెప్పలేదు అంటే వీరు అంతే ఉంటుంది. వీరు అదృష్టం ఎట్లా ఉండదు అంటే 100% ఉండదు, 90% ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. అందుకని 90% మందికైనా వీరు జాబ్ చూపించడానికి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో వీరు ఆగస్టు లోపు ప్రయత్నం చేసినట్టయితే, ఏప్రిల్ నుంచి ఆగస్టు లోపు 2020 సంవత్సరంలో ప్రయత్నం చేసి విదేశానికి వెళ్ళి కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు. అక్కడ జాబ్ కానీ, ఇండస్ట్రీలో నేర్చుకోవడానికి కానీ, అక్కడ చదువుకోవడానికి కానీ వెళ్ళినట్టయితే వీరికి కలిసి వచ్చే అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. అలానే ఆరోగ్య స్థితిగతులు అయితే వీరికి చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి రోగాలు, నొప్పులు, జబ్బులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తగ్గేలా ఉన్నాయి. కాబట్టి ఇంకెక్కడ షష్టగ్రహ కూటమిలో నుంచి వీరికి ఇబ్బంది ఉంది? అన్ని రకాలు బాగున్నాయి కదా, వీళ్ళకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. కాబట్టి వీరికి ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి మంచి జరుగుతుంది. అలానే రానున్నటువంటి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. అంటే మళ్ళీ గురువు మారాలని 18 నెలలు పడుతుంది. అప్పటి వరకు కూడా వీరికి చాలా అదృష్టం ఉంటుంది అనమాట. అంటే రేపు మే 18 తారీఖున గురువు కూడా మారుతారు. గురువు మారిన దగ్గర నుంచి వీరికి ఇంకా అదృష్టం ఉంటుంది. ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ, విదేశానికి వెళ్ళడానికి కన్సల్టెన్సీ ఆఫీసులు కానీ, ఏదైనా మ్యూజికల్ కానీ, ఏదైనా వీళ్ళు నేర్చుకోవాలనుకున్నా కానీ, కొత్తగా నేర్చుకుని డాన్సెస్, మ్యూజికల్స్, లేదన్నా మీడియా రంగాల్లో వాళ్ళు కానీ, సినీ రంగంలో వాళ్ళు కానీ, ఇంకా వెళ్ళాలి, సెలబ్రిటీస్ అవ్వాలి, అలానే వీళ్ళు ఇంకా ఏదన్నా మోడర్న్కి వెళ్ళాలనుకున్న వారు కానీ, ఇలాంటి వాళ్ళకి బోటిక్ పెట్టాలి, ఇలాంటి వాళ్ళకి చాలా అదృష్టం ఉంటుంది. వీళ్ళకి బ్యూటీ పార్లర్స్, కాస్మెటిక్స్, ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి. బట్టల షాప్స్ అలాంటివి చాలా బాగుంటాయి. కాబట్టి ఏదైనా వ్యాపార నిమిత్తంగా అలా ఎదురు పెట్టుకోవడం, ఏదైనా జాబ్ పరంగా కూడా వీళ్ళకి వెసులుబడి బాగుంటుంది. కాబట్టి అలాంటి రంగాలు వీరికి అన్ని రకాల అనుకూలంగా ఉంది. ఈ షష్టగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం చూపిస్తోంది. ఇంకా కూడా వీరికి బాగుండాలంటే కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వీరికి చాలా అదృష్టం ఉంటుంది. అందులో నిమిత్తం పరిహారాలు ఏంటంటే ఉలవలు ఒక అరకిలో, అలానే వీరికి సబ్జా గింజలు అని దొరుకుతాయి, నల్లగా ఉంటే సబ్జా గింజలు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సబ్జా గింజలు ఒక అరకిలో, అలానే తాటి బెల్లం, ఈ తాటి బెల్లం ఒక అరకిలో, అలానే రాక్ సాల్ట్, సైంధవ లవణం, రావి నుంచి తీసేది ఏదైతే సాల్ట్ ఉంటుందో ఈ సైంధవ లవణం, ఇవన్నీ కూడా పౌడర్ చేసుకొని దీనికి సరిపడా పన్నీరు, కుంకుమ పువ్వు, అలానే పసుపు, దాంట్లో నీరు కలుపుకొని, దాంట్లో ఒక 50 గ్రాముల తేనె కలుపుకొని నాగ పడిగలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ, లేకపోతే సమీప దూరంలో వీరికి రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్నా కూడా వాటి మొదల్లో కూడా ఈ నీరు పోసినట్లయితే వీరికి అదృష్టం వస్తుంది. గ్రహాల నుంచి కూటమి కూడా వీరికి బాగుంటుంది. గాలి చోకినా, దెయ్యం పట్టినా, ఇంకేదైనా హిప్నాటిజంకైనా, నిద్ర పట్టకపోయినా,
ఇలాంటివి ఏదైనా స్ట్రెస్ ఫీల్ ఉన్నా కూడా వీరికి తొలగెత్తాయి. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవడం వల్ల వీరికి కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ప్రతి మాసంలో అమావాస్య ముందు, పౌర్ణమి ముందు వీరు సాయం సంధి వేళలో కానీ ఉదయం సాయంత్రం 4 గంటల లోపు నీ రెమెడీ చేస్తే వీరికి సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని అదృష్టవంతులయ్యేదానికి వృశ్చిక రాశి వారు కూడా అదృష్టం ఉండి షష్టగ్రహ కూటమి నుంచి వీరు తప్పించుకొని షష్టగ్రహ కూటమిలో అశుభ దృష్టి అశుభంగా ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శుభదృష్టిగా మలుచుకునేందుకు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.